హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. విశాఖ ఆర్కే బీచ్లో ఫ్లోటింగ్ బ్రిడ్జిని ఏర్పాటు చేసింది వైసీపీ ప్రభుత్వం. 5 కోట్ల రూపాయల వ్యయంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ బ్రిడ్జిని ఏర్పాటు చేసింది. ఆదివారం ఎంపీ వైవి సుబ్బారెడ్డి అలాగే అమర్నాథ్ ఈ బ్రిడ్జిను ఓపెన్ చేశారు. అయితే దీన్ని ఓపెన్ చేసి ఒక్కరోజు కూడా గడవక ముందే ఈ బ్రిడ్జి తెగిపోయింది అంటూ వార్తలు వస్తున్నాయి. ఇక మరోపక్క చూసుకుంటే పర్యాటక రంగ అభివృద్ధికి వైసీపీ ప్రభుత్వం ఎంతో కట్టుబడి ఉందని చెప్తూ వస్తున్నారు. మరి ఇటు చూస్తే ఇలాంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయి. సో వైసీపీ ప్రభుత్వం ఎంత మేర పర్యాటక రంగ అభివృద్ధికి కట్టుబడి ఉంది వంటి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్కారం అండి. నమస్తే అండి. సో సత్యమూర్తి గారు, ఈ బ్రిడ్జి ఏర్పాటు చేసి ఒక్కరోజు కూడా గడవలేదు. ఫ్లోటింగ్ బ్రిడ్జి అంటే దీంట్లో విజిటర్స్కి అనుమతి లేదు అని ఏవేవో వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. ఈ బ్రిడ్జి తెగిపోయింది అని చెప్పుకున్న తర్వాత అయితే ఓ పక్క మనం చూసాం, నిన్న కూడా కొంతమంది విజిటర్స్ వెళ్ళి దాన్ని సందర్శన చేశారు. కానీ ప్రభుత్వం వచ్చేసరికి ఇలా చెప్తూ వస్తుంది, అంటే ఈ బ్రిడ్జి తెగిపోలేదు, కొన్ని మరమ్మతుల కోసమో లేకపోతే ఏవో చెప్తూ వస్తుంది. సో ఎలా చూడొచ్చు అంటారు దీన్ని? ఇదేంటంటే ఇది చాలా ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ అమ్మా. ఇదేంటంటే 100 మీటర్లు లోపలికి సముద్రంలోకి నడుచుకుంటూ వెళ్ళే ఒక ప్రాజెక్ట్ అన్నమాట. ఇది చాలా కొత్త రకం ప్రాజెక్ట్. ఇది టూరిజంకి బాగా బూస్ట్ వస్తుంది అనేది ఒక ఉద్దేశం. అయితే ఏంటి అంటే ఈ సీ బ్రిడ్జి ఇదంతా కూడా టెంపరీ బ్రిడ్జ్. ఇది ఫ్లోటింగ్ అవుతూ ఉంటుంది. అలలు వస్తూ ఉంటే ఆ అలా పెద్దగా వచ్చిందనుకో దాని పైకి వెళ్తూ ఉంటుంది అనమాట. అట్లా ఉంటుంది ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జి. దీన్ని కనుక ఏమాత్రం అజాగ్రత్త వహించిన దాదాపుగా ఇక్కడ 100-150 మంది సముద్రం లోపలికి వెళ్ళొచ్చు అనమాట. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా కానీ చాలా డేంజర్. ఇది సముద్రం లోపలికి 100 మీటర్ల లోపలికి వెళ్ళటం అంటే చాలా ప్రమాదకరమైన పరిస్థితి. హై టైడ్స్ వచ్చినాయి అనుకోండి, పెద్ద అలలు వచ్చినప్పుడు చాలా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. ఇది వాస్తవంగా ఏంటి అంటే కేరళ త్రిశూర్ దగ్గర ఒక బీచ్లో ఇది ఉంది, ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఉంది. అక్కడ సముద్రంలో ఇంత పెద్ద అలలు రావు. ఆ ప్లేస్ సెలెక్ట్ చేసుకొని వాళ్ళు పెట్టారు అక్కడ. అది చూసి వచ్చి విశాఖపట్నంలో పెడదామని వీళ్ళు ఏదో ప్లాన్ చేశారు. దాని మీద చాలా కసరత్తు జరగాలి, ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ కాబట్టి. కానీ అటువంటిది ఎక్కడ జరిగినట్టు మనకు కనపడలేదు. ఇప్పుడు సడన్గా చూస్తే ఫ్లోటింగ్ బ్రిడ్జిలో అది టీ షేప్లో ఉంటుందన్నమాట. అది ముందర పార్టు సముద్రం లోపలికి వెళ్ళిపోయి ఉన్నది. మనకి విజువల్స్లో కూడా మనకి కనపడుతూ ఉన్నది. అంటే ఏంటి, అది కట్ అయిపోయింది. వాళ్ళు ఆఫీసర్లు ఏం చెప్తున్నారంటే ఈ విధంగా మేము మాక్ డ్రిల్ చేసుకుంటామండి, మాక్ డ్రిల్లో భాగంగా మేమే తీసేసామని చెప్తూ ఉన్నారు. వీళ్ళే తీసేస్తే అది వీళ్ళ వైపు ఉండాలి కదా. అది కట్ అయిపోయి సముద్రం లోపలికి ఉన్నది. ఇప్పుడు ఇంకా ఎంత దూరం వెళ్ళిందో మనకు తెలియదు. ఇటువంటి పరిస్థితుల్లో నిజంగా అంటే విజిటర్స్కి లోపలికి అనుమతి ఇచ్చి లోపల దాకా వెళ్ళారు అనుకోండి, అప్పుడు ఎంత ప్రమాదకరమైంది, ఇది ఎంత ప్రమాదం ఉంటుంది. ఇప్పుడు అక్కడ కరెక్ట్గా నిన్న రాజ్యసభ సభ్యుడు, ఇంకా ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఇంకా ప్రమాణ స్వీకారం కూడా చేయలేదు, వైవి సుబ్బారెడ్డి, ఆయన దీన్ని ఇనాగరేట్ చేస్తున్నట్టు ఆయన చెప్పేశాడు. దీన్ని ఇనాగరేట్ చేస్తున్నాము, ఇదిగో పర్యాటకులు కూడా లోపలికి వెళ్తున్నారు అనే విషయం చెప్పాడు మనకి. అది జరిగిన కరెక్ట్గా 24 గంటలు కూడా కాలేదు. ఇప్పుడు ఈ విధంగా జరగడం అంటే చాలా భయానకమైన పరిస్థితి అయితే అక్కడ కనపడుతూ ఉన్నది. ఇవాళ హై టైడ్ వచ్చింది కాబట్టి వీళ్ళెవరిని కూడా అలౌ చేయలేదు, విజిటర్స్ని అలౌ చేయలేదు అని చెప్తున్నారు. అలౌ చెయ్యకపోవటం వల్లే ఇప్పుడు అందరూ ఊపిరి పీల్చుకున్నారు. నిజంగా కనుక అలౌ చేసినట్టయితే పరిస్థితి ఎట్లా ఉండేది? ఇప్పుడు ఈ కంపెనీ వీళ్ళందరూ కూడా శ్రీ సాయి మోక్ష షిప్పింగ్ అండ్ లాజిస్టిక్స్ కంపెనీ అనేది అది బిల్డ్ చేసింది ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జిని. వాళ్ళు ఏంటి అంటే మరి వాళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదో 2 బోట్లు, లైఫ్ బోట్లు అవి పెట్టామంటున్నారు, కానీ ఆ జాగ్రత్తలు సరిపోవు. వాస్తవంగా సముద్రంలో ఇటువంటి అడ్వెంచరస్ ఇవి చెయ్యాలి అంటే చాలా ప్రికాషన్స్ తీసుకోవాలి. మరి అవన్నీ తీసుకోకుండా ఏదో హడావిడిగా ఫ్లోటింగ్ బ్రిడ్జ్ రెడీ అయిపోయింది, మీరు వెళ్ళిపోండి అంటే నిన్న మనం చూసాం విజువల్స్లో చాలామంది ఆ లైఫ్ జాకెట్లు వేసుకొని లోపలికి వెళ్ళారు.
లోపలికి వెళ్ళారు. ఆ అలలు ఎక్కువ రావటం, సముద్రం అంటేనే అలలు, భయంకరమైన అలలు వస్తూ ఉంటాయి కదా. మరి ఇంత భయంకరంగా ఉన్న ఈ పరిస్థితుల్లో మరి ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జిని ఎందుకు ఇనాగరేట్ చేశారు, ఎట్లా ఇనాగరేట్ చేశారు అనేది అదొక పెద్ద పజిల్. ఇవాళ ఆఫీసర్లు చెప్తున్నది ఏంటి అంటే మేమే మాక్ డ్రిల్ చేసుకుంటున్నామని చెప్తున్నారు. కానీ అక్కడ ఉన్న పరిస్థితి చూస్తే మాత్రం మాక్ డ్రిల్ చేస్తున్నట్టుగా కనపడలేదు. అది సడన్గా అది టీ షేప్లో ఉన్నది, టీ ఆకారంలో అది అంతవరకు తెగిపోయి అవతలికి వెళ్ళినట్టే కనపడుతూ ఉన్నది. అంటే స్టేట్ గవర్నమెంట్ పెట్టిన టూరిజం ప్రాజెక్ట్ కాబట్టి ఆఫీసర్లందరూ కూడా స్టేట్ గవర్నమెంట్ ఎట్లా చెప్పమంటే అట్లాగే చెప్తారు. కానీ నిజంగా కూడా అంటే ఇటువంటి చాలా ఇది ప్రమాదకరమైనది, అడ్వెంచర్ స్పోర్ట్ లాంటిది ఇది. ఇటువంటి ఏదన్నా చేసినప్పుడు అంతకు ముందర ఏమన్నా ట్రయల్ రన్ వేశారా, అసలు ఎన్నిసార్లు ట్రయల్ రన్ వేశారు అనేది ఒకటి తెలియాలి. ట్రయల్ రన్ వేయకుండానే వైవి సుబ్బారెడ్డి దీన్ని ఇనాగరేట్ చేస్తున్నామని ఎట్లా చెప్పాడు అనేది అసలు యాక్చువల్గా దీని డెడ్ లైన్ సంక్రాంతి కల్లా ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జి రెడీ కావాలి అని ఆ కంపెనీకి విశాఖపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళు టార్గెట్ ఫిక్స్ చేశారు. సో సంక్రాంతి అయిపోయిన తర్వాత ఇంకొక టార్గెట్ పెట్టారు, జనవరి 20వ తారీఖు లోపల బ్రిడ్జ్ కంప్లీట్ కావాలి అని. జనవరి 20వ తారీఖు కూడా బ్రిడ్జ్ కంప్లీట్ కాలే, నిన్న కంప్లీట్ అయింది. అంటే మనం ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఫస్ట్ సంక్రాంతికి అన్నారు, సంక్రాంతికి కాలేదు. జనవరి 20 అన్నారు, జనవరి 20 కాలేదు. ఇప్పుడు దాన్ని ఇనాగ్రేట్ చేశారు. అంటే ఆ కన్స్ట్రక్ట్ చేసే కంపెనీ మీద కూడా ఎంత ప్రెషర్ ఉందో చూడండి మీరు. నేను డేట్లతో సహా చెప్తున్న కారణం ఏంటి అంటే, ఆ కంపెనీ మీద కూడా ప్రెషర్ పెట్టారు వీళ్ళు. తొందరగా పూర్తి చేయండి, సంక్రాంతికి పూర్తి చేయాలి, ఎందుకు పూర్తి చేయలేదు అని ప్రెషర్ పెట్టినట్టుగా కనపడుతున్నది. అంటే వాళ్ళు పెట్టిన టార్గెట్స్ అవన్నీ కూడా చూస్తూ ఉంటాయి. అంటే ఆ కంపెనీ కూడా ప్రెషర్కి లోనై ఇది ఆదరబాదరగా పెట్టేసిందా, ఎటువంటి సేఫ్టీ స్టాండర్డ్స్ తీసుకోకుండా, సేఫ్టీ మెజర్స్ లేకుండా ఇనాగరేట్ చేసిందా అనేది ఇప్పుడు ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి లేకపోతే అంటే విశాఖపట్నం అర్బన్ డెవలప్మెంట్, మెట్రో డెవలప్మెంట్ రీజియన్ వాళ్ళు ఆఫీసర్లు వాళ్ళు రకరకాలుగా స్టేట్ గవర్నమెంట్ అటు చెప్పమంటే అటు చెప్తారు. కానీ అక్కడ వాస్తవంగా జరిగింది ఏంటి అనేది తేల్చుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇంత ఆదరాబాదరాగా ఇటువంటి అడ్వెంచర్ స్పోర్ట్స్కి సంబంధించిన ప్రాజెక్టులు ఇనాగ్రేట్ చేయటం అంటే అది విజిటర్స్ ప్రాణాలని పణంగా పెట్టడం కిందే వస్తుంది. ఇంత ఖర్చు పెట్టి ఇంత బ్రిడ్జి, ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అని చెప్పి అసలు అద్భుతమైన ఫ్లోటింగ్ బ్రిడ్జ్ పెట్టాం, విశాఖపట్నం టూరిజం మొత్తం దీంతో డెవలప్ అవుతుంది అని చాలా గొప్పలు చెప్పి రెండో రోజే ఇట్లా అయిపోయింది, బ్రిడ్జి తెగిపోయింది, చాలా డేంజర్లోకి వెళ్ళిపోయింది అంటే మాత్రం ఇది చాలా దురదృష్టకరం. ఇందులో కంపల్సరీగా దీని మీద ఒక కనీసం ఎంక్వైరీ అయినా చేయాలి. ఊరికే ఏదో మేము మాక్ డ్రిల్ చేసుకుంటున్నాం అని వాళ్ళు చెప్పంగానే సరిపోదు కదా. ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జికి సంబంధించిన పూర్తి వివరాలని బయటికి వెల్లడించాల్సిన అవసరం అయితే కనపడుతూ ఉన్నది. ఇదైతే మాత్రం మనం థ్యాంక్ గాడ్ పెద్ద ప్రమాదాన్ని జరగకుండా ఆగిపోయినందుకు మాత్రం మనం సంతోషపడాలి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.